ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు ప్రియమైన శ్రోతలు, యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము ద లార్డ్ ఈజ్ యువర్ కంఫర్టర్. ప్రభువే మన ఆదరణకర్త. మన జీవితములలో బాధ, నిరాశ, భయము, ఒంటరితనంతో కూడినటువంటి సమయములను మనం ఎదుర్కొంటూ ఉంటాం. అటువంటి సమయములలో మన ప్రక్కన ఎవరో ఒకరు ఉండి మనకు ఆదరణనివ్వాలని మనం కోరుకుంటూ ఉంటాం. ఈరోజు మనము కీర్తనల గ్రంథంలో రాజైన దావీదు రాసినటువంటి 86వ కీర్తనలోని 17వ వచనంలో ఆయన ఇలా అంటూ ఉన్నాడు: యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము అని. ఈ వాక్యాన్ని గమనించినప్పుడు నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు అని దేవుని ఓదార్పు తన జీవితంలో ఎంతో అవసరమైనదని దావీదు ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ ప్రభువే స్వయంగా మన ఆదరణకర్త. ఈ కీర్తనలో దావీదు తన పతనం కోసము కుట్ర పన్నుతున్నటువంటి శత్రువుల మధ్య జీవిస్తూ దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. అతను శత్రువుల చేత చుట్టుముట్టబడి బలహీనపడి రక్షణ లేని స్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ అతను దేవుని స్వభావం మీద ఎంతో నమ్మకంతో, నీవు దయాదాక్షిణ్యములు కలవాడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండి ఉన్నవాడవు అని కొనియాడుతూ ఉన్నాడు. అందుకే దావీదు దేవుని మంచితనానికి ఒక ఆనవాలును, సాక్ష్యాన్ని లేదా రుజువును చూపించమని ధైర్యంగా అడుగుతూ ఉన్నాడు. అతనికి దేవుని సన్నిధి యొక్క ధృవీకరణ కావాలి. దేవుని శక్తి తన శత్రువులు చూడాలని అతని కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే దావీదు అప్పటికే దేవుని సహాయంను, ఆదరణను పొంది ఉంటున్నవాడు. ఆదరణ, కంఫర్ట్ అనే పదానికి హెబ్రీ భాషలో అర్థము ఒక తల్లి తన బిడ్డను ఓదార్చినట్లుగా లేదా తీవ్ర నిట్టూర్పుతో అనునయించడం అనే అర్థాలనిస్తుంది. ఇది ఎక్కడో దూరం నుండి చూపించే ప్రేమ, జాలి కాదు. ఇది హృదయపూర్వకమైన ఆలింగనం. ఆనాడు దావీదును ఆదరించిన ఆ దేవుడు ఈరోజు మనల్ని కూడా ఆదరిస్తూ ఉన్నాడు. లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుండి 17వ వచనంలలో రాయబడినటువంటి విధవరాలు గురించి మనం గుర్తు చేసుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆమెను పట్టణ ద్వారం వద్ద కలిశాడు. ఆమె కుమారుడు చనిపోయి ఉంటున్నాడు. ఆమె ఎంతో దుఃఖంలో ఉంది. యేసు ఆమె యందు కనికరపడి ఆమెను ఓదార్చి ఆ పాడెను ముట్టి ఆ చనిపోయిన పిల్లవాడిని లేపాడు. అది చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. దేవుడు తన ప్రజలకు సహాయం చేయటానికి వచ్చాడని ఆయనను మహిమపరిచారు. క్రియాశీలకమైన దైవిక ఓదార్పుకు ఇదే నిదర్శనం. దేవుడు మన దుఃఖమును, నిరాశను సంతోషంగా మారుస్తాడు. మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా ఉండటానికి పిలువబడిన సత్యస్వరూపి అని యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాము. యేసయ్య మనతో వాగ్దానం చేశాడు, మిమ్మను అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును అని. మన బాధలో, కష్టంలో ఆయన దూరం నుండి చూచే దేవుడు కాదు. మనలను హత్తుకొని మనతో కలిసి నిట్టూరుస్తూ మనకు ఓదార్పునిచ్చే దేవుడు. అయితే ఈ ఓదార్పు మనలను ఎలా మారుస్తుంది అంటే, మొదటిది, అది మన దృష్టిని శత్రువుల నుండి దేవుని మంచితనం వైపు మళ్లిస్తుంది. దావీదు నాకొక ఆనవాలును చూపించుము అని అంటూ ఉన్నాడు. అది ప్రతీకారం కోసం కాదు, కృప యొక్క సాక్ష్యం కోసం. శ్రమలు ఎదురైనప్పుడు దేవుడు మన గత జీవితంలో మనకు చేసినటువంటి మేలులను, ఓదార్పును మనం గుర్తు చేసుకోవాలి. జవాబులకు మించిన ప్రార్థన, మనల్ని పరామర్శించిన స్నేహితులు, మనల్ని స్థిరపరిచిన లేఖనము, వీటిని గుర్తు చేసుకునే వారంగా ఉండాలి. రెండవది, ఇది అవమానాన్ని మౌనపరుస్తుంది. మన శత్రువులు అంటే మన భయం కావచ్చు, సందేహం కావచ్చు, లేదా మనపై నిందలు వేసేవారు కావచ్చు. దేవుని ఓదార్పు వారిని సిగ్గుపడేలా చేస్తుంది. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు మనకు వాగ్దానం చేసి ఉంటున్నాడు, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే, నీతి అను దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ శ్రోతలు, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలతో అలసిపోయి ఉంటే ప్రభువే మన ఆదరణకర్త అని, ఆయన ఎన్నటికీ మన చేయి విడిచిపెట్టువాడు కాడు అని మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా మరొక విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి.
అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో పౌలు భక్తుడు ఇలా అంటూ ఉన్నాడు, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు అని. ఆయన ఇచ్చే ఓదార్పును ఆదరణను గైకొన్న మనము ఇతరులకు ఆదరణను చూపించు వారంగా ఉండాలి. ప్రార్థించుకుందాము. ప్రియ ప్రభువా, నీవు మా ఆదరణకర్తవని మీకు కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాము. మా కష్టములలో ఇబ్బందులలో నీవు మాతో కూడా ఉన్నావని నమ్మి విశ్వసించున్నాము. మా హృదయములలో నీ శాంతిని నింపుము. మా జీవితములను మీ ఓదార్పునిచ్చు హస్తములతో ఆదరించి నడిపించుమని యేసునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.